వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం ముక్కోటి తీర్థాలకు నెలవు. ముక్కోటి తీర్థాల్లో ప్రధాన తీర్థాలు ఒక్కటే శ్రీ కుమారధార తీర్థం. బ్రహ్మ హత్యపాతకం పోగొట్టుకునేందుకు శ్రీ కుమారస్వామి తపస్సు చేసి స్నానమాచరించిన ప్రాంతమే కుమారధార తీర్థంగా ప్రసిద్ధిగాంచింది. కుమారధార తీర్థ ముక్కోటమి పర్వదినాన భక్తులు తీర్థ స్నానమాచరించి దాన ధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థంలో స్నానమాచరించడాన్ని భక్తులు ప్రత్యేకంగా భావిస్తారు. వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచలగిరిలో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై, ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు, అడవిలో ఏం చేస్తున్నావు అని ప్రశ్నించారు. యజ్ఞ యాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నానని ఆ వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా 16 ఏళ్ల నవ యువకుడిలా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవటం వలన ఈ తీర్థానికి కుమారధార అనే పేరు వచ్చింది.